వాస్తవానికి ఒక ఛానల్ నడపడం ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. వెరీ బిగ్ ఛాలెంజ్. అది ఒక 3 ఏళ్ల క్రితం వరకు యూట్యూబ్ లో సుమారుగా ఏదో పైసలైనా వచ్చేది. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి ఆ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ కంప్లీట్ గా తగ్గిపోయింది. అవును, కరెక్ట్. ఇది పెద్ద ఛాలెంజ్ అండి. మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, మీ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. సారీ టు సే దిస్, ఛానల్ ఎంప్లాయీస్ తిట్టుకుంటారు. ఫస్ట్ వీళ్ళిద్దరే తిట్టేది కాబట్టి క్షమించాలని అడుగుతున్నాను అనుకోకండి, ఎందుకంటే దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. దీని అంతా మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? కమర్షియల్స్ సార్ ఒకటి, అంటే కమర్షియల్స్ అంటే యాడ్స్ రూపంలో, తర్వాత కొన్ని పెయిడ్ ఇంటర్వ్యూస్ రూపంలో, అంటే కంపెనీల ఓనర్స్ ఇట్లాంటి బిజినెస్ ఇంటర్వ్యూస్ అలాంటివి చేయడం ద్వారా, తర్వాత మీలాంటి పెద్దల, ఒక రకంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు మీరున్నారు, మీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకోసం చేస్తారు, గురువు గారితో కలవాలి అన్నప్పుడు మీ ఏదైతే మనం ఇస్తామో మీ ఫీజు ఉంటుందో, మీ ఫీజు దాంట్లో కొంత మేము తీసుకోవడం ద్వారా అట్లా సర్వైవ్ అవుతున్నాం. ఇది హౌ లాంగ్ అండి? ఇది ఎన్ని రోజులు? ఈరోజు యూట్యూబ్ సర్వే అవ్వడం చాలా కష్టం కదా. ఇప్పుడు దీన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులే కాకుండా యూట్యూబర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఎన్నో వ్యవస్థలకి వ్యవస్థాపకులుగా ఉన్నారు మీరు. టీవీ, ఈటీవీ, మహా టీవీ, ఇవన్నీ వాటికి కొన్ని రోజులు మీరు వ్యవస్థాపకులుగా కూడా ఉన్నారు. మరి కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు కదా, వాళ్ళకందరికీ ఈ ఛానల్ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు సర్వే అవ్వడానికి? నిజం చెప్పాలంటే సర్వైవ్ కావడం చాలా కష్టంగా ఉంది సార్ ఈ రోజులలో. అంటే నిజాయితీగా ఉండడం, మళ్ళీ సర్వైవ్ కావడం కంటే కూడా విలువల్ని నిలుపుకుంటూ సర్వైవ్ కావడం అనేది చాలా కష్టం. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ శాలరీస్, ఈ రెంట్ల బాధ తట్టుకోలేక ఏదో పార్టీకి వత్తాసు పలకడం, భజన చేయడం, వాళ్ళు ఇచ్చే కొంత డబ్బు తీసుకోవడం, ఇట్లా తప్పనిసరి లొంగిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది యూట్యూబర్. మరి మీరు ఎవరికి లొంగిపోయారు? మేము ఎవరికి లొంగలేదండి. మేము ఓన్లీ ఎస్ ఖచ్చితంగా మీరు అడగొచ్చు సార్, నేను ఎలా అడుగుతానో దానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేదండి, మేము ఎప్పుడు ఎవరికి లొంగిపోము. మీరు కావాలంటే మా ఛానల్లో ఏ వీడియో అయినా చూసుకోవచ్చు. మేము ఎవరి పక్షం ఉండము, నిజం పక్షం ఉంటాం, జనం పక్షం ఉంటాం. ఇంకొకటి దేవుడి పక్షం. మమ్మల్ని కాపాడుతుంది ఏంటంటే ఈ ఆస్ట్రాలజర్లు, ఆధ్యాత్మికవేత్తలే కాపాడుతున్నారు. ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు, అస్ట్రాలజర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఛానల్ మనలాంటి అస్ట్రాలజర్స్ని ఉన్నట్టుగా చెప్పడం, దీని మీద పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. కామెంట్స్కి కోసం కాదు ఈ ఇంటర్వ్యూ చేసింది, నిజం ఏంటో అందరికీ తెలియాలి అనే దానికోసమే ఈ యొక్క ఇంటర్వ్యూని చేసాం. సార్, నిజంగా మేము మీకు సహాయం చేస్తున్నాం, మీరు మాకు సహాయం చేస్తున్నారా? మీరే మాకు సహాయం చేస్తున్నారు. నో సార్, ఇలా అడగడం తప్పో రాంగో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒప్పే సార్, ఎందుకంటే మీ వల్లనే మేము లబ్ధి పొందుతాం. మీరు ఒక్కరం కాదండి, నాకు తెలిసి మీ ద్వారా ఒక 50 ఛానళ్ళు ఎంతో కొంత ఉపాధి పొందుతుంది. ఒక 50 ఛానళ్ళు మీ ఒక్కరి వల్ల. అట్లా ఇప్పుడు రాష్ట్రంలో కొన్ని వందల హాస్టల్ చేస్తున్నారు, పురోహితులు ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ ద్వారా అద్భుతంగా ప్రయోజనం పొందుతున్న ఛానల్ చాలా ఉన్నాయి. మేమేమి అనుకుంటామంటే విన్ అనుకుంటాం. మేము ఒక బావిలో కప్పులాగా ప్రతి అర్చకులో లేకపోతే అస్ట్రాలజర్స్ ఉండేవాళ్ళం. మీలాంటి మీడియా ఛానల్స్ వచ్చిన తర్వాత మేము పబ్లిక్లోకి తెలియడానికి వెళ్ళామని మేము అనుకుంటున్నాం. మీకు అంటే ఒకటి సార్, విద్వత్ ఉంది మీ దగ్గర, మీరు కొంతవరకు తెలుసు కావచ్చు, ఇప్పుడు ప్రపంచం అంతా తెలుస్తున్నారు కావచ్చు, తప్ప దానికైతే మీడియా విద్వత్తు లేకుండా మేము చేసేది ఏం లేదు. ఆఫ్ కోర్స్. కాబట్టి అది పూర్తిగా మీ ఘనతని, మీ వల్లనే ఛానల్స్కి ఉపాధి, ఛానల్స్కి 4 డబ్బులు వస్తున్నాయి. రైట్. చాలా మంది ఆధ్యాత్మికవేత్తలకి మీరు ఇచ్చే స్వాగతం ఏంటి ఈ యొక్క మాధ్యమం ద్వారా? రైట్ సార్, ఇప్పుడు కొత్తగా, ఎందుకంటే మీరు ఇప్పుడు ఆస్ట్రో అనుగ్రహం అని శ్రీనివాస్ గారు ఒక యాప్ని క్రియేట్ చేశారండి. మనం ఇప్పుడు ఓలా, ఊబర్ లేకపోతే ర్యాపిడో ఇవన్నీ చూసుకొని ఒక వెహికల్ ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా, ఆయన చెప్పారు చూస్తారు, మీకు రెగ్యులర్గా విద్యుత్ ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు, మా ఛానల్ ద్వారా ఉపయోగిస్తున్నారు. అలా నేను pandit.com అని చెప్పి పెట్టాను, purohit.com అని పెట్టాను. వాళ్ళకి రెగ్యులర్గా వృత్తి ఉన్న అడిషనల్గా దీని ద్వారా వస్తే ఉంటుందనే ఉద్దేశంతో. సో ఆస్ట్రో అనుగ్రహం ఒక యాప్, నేను కూడా దాంట్లో రిజిస్టర్ అయ్యాను. ఇది మనకు ఉన్నటువంటి క్లయింట్స్ మనకు ఎలాగ ఉంటారు, అడిషనల్గా ఆస్ట్రో అనుగ్రహం ద్వారా కూడా వస్తే ఒక అనుకూలం ఉంటుందని ఒక మంచి సంకల్పం ప్రారంభించారు. అస్ట్రాలజర్స్ మన పాన్ ఇండియా ఉన్నారు, అన్ని లాంగ్వేజెస్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తారు. ఇటు నార్త్ కానీ, ఇటు సౌత్ కానీ, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు,
కన్నడ, తమిళ్ అన్నిటికీ యాప్ ఒకటే కానీ లాంగ్వేజ్ వేరు. మీరు అందులో మీరు ఎన్రోల్ కావచ్చు. ఎన్రోల్ అయిన తర్వాత మీకు కాల్స్ మీ యొక్క కన్వీనియంట్ ప్రకారం అక్కడ మెసేజ్ వస్తుంటుంది. మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ని మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఎలా ఉపయోగించుకుంటున్నామో ఈ అష్టో అనుగ్రహాన్ని కానీ ఉపయోగించుకుంటే ఒక్క అడిషనల్ ఇన్కమ్ మీకు చేకూరుతుందని నా ఆలోచన. సార్ నోట్లో విందాం. సో గురుగారు, ఆస్ట్రో అనుగ్రహం గురించి మీకు ఒక అద్భుతమైన విషయాలు చెప్పారు గురుగారు. ఎందుకంటే ఇలాంటి ఈ యాప్ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అది చెప్తాను. ఇలాంటి యాప్ ఎక్కడా లేదు యాక్చువల్గా. అంత యూనిక్ ఫీచర్స్ తో మన ఈ అనుగ్రహం అంటే కొన్ని ఉన్నాయి కదా, ఆస్ట్రోటాక్ అని. అదే చెప్తాను. వాటికి మనకి ఏంటి తేడా అనేది మీకు చెప్తాను. ఈ ఆస్ట్రో అనుగ్రహం ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, మన దగ్గర దాదాపు అంటే నేను ఇప్పటి వరకు ఒక 100కు పైగా ఆస్ట్రాలజర్స్ తో ఇంటర్వ్యూస్ చేశాను నేను. అవును, నేను చూసాను, చాలా చూసాను. సో వాళ్ళందరికీ టాపర్స్ ఉన్నారు, ఎస్, బేసిక్ వాళ్ళు ఉన్నారు, ఎస్. సో టాప్ టు బాటమ్ ఆస్ట్రాలజీ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రభావితం చూపించే ఆస్ట్రాలజర్ అందరూ మీరు కూర్చొని మీతో ఉన్నారు. అంటే మీరు ఒక్కటి కొంచెం మిస్ అయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్గా మీదే ఫస్ట్ చేయాల్సి ఉండే, అలా అండి. అలా ఎలా మిస్ అయింది అంటే నేను మిమ్మల్ని అడిగే స్థితి వచ్చింది కదా. అయ్యో లేదు. దూరాభారం ఒక్కటే మిస్ అయింది అంతే. మిమ్మల్ని ప్రశ్నించే టైంకి వచ్చింది కదా. అది ఓకే. సో దీనిలో మెయిన్ ఫీచర్స్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు మీరున్నారు, మీ ఇంటర్వ్యూ తర్వాత కాల్స్ స్టార్ట్ అవుతాయి. మనకు కాల్ సెంటర్ ఉంటుంది మన ఛానల్కి. ఒక 20 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్, పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద నెట్వర్క్. సో వాళ్ళు మీ కాల్ తీసండి న్యూ ఆస్ట్రాలజర్స్ కి చాలా ఉపయోగం, చాలా ఉపయోగం. మీకు ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక తెరిచిన పుస్తకం లాగా మీరు అలా వస్తున్నారు. అలాగే ఆ ఫీచర్స్ చెప్పడానికి ముందు ఇంకొకటి ఒక ప్రశ్న అడిగేస్తాను. మా అబ్బాయి చంద్రమౌళి ఘనాపాటి, ఇలాంటి వేద పండితులు, వేద పురుషులు చాలా మంది ఉన్నారండి. ఇలాంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకటి చేయాలి. బ్రహ్మాండంగా దాంట్లో ఉంది, వీళ్ళకి కూడా అవకాశం ఉంది. సో ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాం గురుగారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత కాల్ సెంటర్కి కాల్స్ వెళ్తాయి అపాయింట్మెంట్స్ కోసం. మీ అపాయింట్మెంట్స్ ఉదాహరణకి మీరు ఎక్కడో కరీంనగర్లో ఉన్నారు, లేదంటే రాజమండ్రిలో ఉన్నారు, ఒక గురువు గారు చెన్నై ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. సో వాళ్ళ కోసం మన ఆఫీస్ లోనే ఒక స్పేస్ క్రియేట్ చేసాం. ఫ్యాంటాస్టిక్. సో మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ వచ్చి వాళ్ళ క్లయింట్స్ ని కలిసి వెళ్తారు. గ్రేట్. సో అట్లా కాల్స్ తీసుకుంటాము. మన ఆఫీస్ లోనే ఆఫీస్ కూడా క్రియేట్ చేసి ఇస్తాము. ఎక్కడ ఉంది మన ఆఫీస్? ఎక్కడ ఉంది? జర్నలిస్ట్ కాలనీ అండి, జూబ్లీ హిల్స్ లో, ప్రైమ్ ఏరియాలో బ్రహ్మాండంగా ఈజీ టు యాక్సెస్. సో అక్కడ మనం వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చాం. వచ్చి హ్యాపీగా సో వాళ్ళ పర్సనల్ గా మాట్లాడుకుంటే ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసాం. అక్కడే వచ్చి వాళ్ళతో క్లయింట్స్ తో మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. పర్ఫెక్ట్. చూడండి, ఇది ఒక మంచి అవకాశం. మీరు ఇదే హైదరాబాద్ లో ఒక చోట మీరు ఇటు బోడుపల్లో ఉన్నారు, లేదా ఒక పక్క మయ్యాపూర్లో ఉన్నారు, ఒక పక్క మణికొండలో ఉన్నారు, ఒక పక్క ఎల్బీ నగర్లో ఉన్నారు అనుకోండి. మీ క్లయింట్స్ తో మీరు ముఖాముఖి మాట్లాడలేకపోతున్నారంటే దిస్ ఇస్ ద సెంటర్. అవకాశం ఉంటుంది. మీరు అటుగా ఇటుగా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తూ ఉండండి. చక్కగా మీకు అది ఒక మంచి అవకాశం ఇది.